సార్ చూస్తున్నాను సార్ రీసెంట్గా న్యూస్లో కానీ ఛానల్స్లో కానీ ఎక్కువగా హల్చల్ జరుగుతుంది పూరి జగన్నాథ్ మీద అటాక్ అనేసి. బట్ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ అన్యాయం జరిగితే తనకంటూ తన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తారండి. ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు డైరెక్టర్ అనేది తన పార్ట్ ఆఫ్ ఏంటి, ఒక మూవీ తీయడం. అంతేగాని మీ డిస్ట్రిబ్యూటర్లు మీ ప్రొడ్యూసర్ని అడగండి. మీకంటూ కొన్ని ఛాంబర్స్ ఉన్నాయి, కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి కదా, సో మీరు దాని ద్వారా బేస్ చేసుకుని వెళ్ళాలి కానీ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తన మీద అటాక్ చేయడం అనేది చాలా బ్యాడ్ అండి. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడే మనకు తెలుసు పూరి జగన్నాథ్ గారు ఒక పోక్రీ మూవీని ఎక్కడ దాకా తీసుకొచ్చారో అనేసి. అంతవరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక రేంజ్లో ఉండింది. పోక్రీ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ ఏదో కొత్తగా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తన అంటూ స్థాయి ఏదో చేయాలని ఉంటుంది కానీ ఇలా వాళ్ళ మీద అటాక్ చేయడాలు ఇది చాలా బ్యాడ్ అండి. దీనివల్ల సొసైటీ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ యాక్ట్ అవుతుంది. నిన్న న్యూస్ చూశాను, పూరి ఆఫీస్ మీద ఇట్లా అటాక్ జరిగిందని చెప్పేసి. నా వ్యూ ప్రకారం మేము కూడా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం. ఇంతవరకు ఇలాంటి న్యూసెస్ అయితే ఏం చూడలేదు. ఫన్ ఏంటి అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు వాళ్ళ లిమిట్స్లో ఉండాలి. ఇంతకుముందు సినిమాలు డైరెక్టర్ చాలా హిట్స్ ఇచ్చి ఉంటాడు మేబీ. సో అలాంటి హిట్స్ ఇచ్చేటప్పుడు చంగాలు గుద్దుకుంటా వెంట వస్తారు. సడన్గా ఒక ఫ్లాప్ పడింది, మేబీ అందరు డైరెక్టర్కి ఫ్లాప్స్ పడతాయి, లాసెస్ అనేది కామన్. సో అలాంటప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి డైరెక్టర్ మీద పడిపోయి ఏదో చేసేయండి అంటే ఎలా అవుతుందండి? నాట్ ఓన్లీ పూరి గారికి జరగచ్చు, ఇవాళ రేపు ఇంకో డైరెక్టర్కి జరగచ్చు, రేపు ఇంకో పెద్ద డైరెక్టర్కి జరగచ్చు. ఇలాంటివి ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఇలాంటివి స్టాప్ చేయండి. సో మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఇక మీద కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో టీవీల్లో వాటిలో చూస్తున్నాం, డిస్ట్రిబ్యూటర్లు పూరి జగన్నాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా తప్పండి. అది ఇన్హ్యూమానిటీ. ఇప్పుడు జగన్నాథ్ గారు లాభాలు ఏమన్నా వచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ డబ్బులు వస్తే వెళ్ళి అడగరు కదా, ఎంత వస్తుంది? దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇది చాలా తప్పు. నేనైతే దీన్ని ఒప్పుకోను, ఎవరు ఒప్పుకోరు. ఇది అసలు సినీ పరిశ్రమలో జరగాల్సింది కాదు. మీకు ఏమైనా కావాలంటే కౌన్సిల్స్ ఉన్నాయి, యూ కెన్ గో ఫర్ లీగల్ యాక్షన్స్, బట్ ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. ఇట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే, ఇవాళ మీరు వచ్చి అప్రోచ్ అయిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. పూరి జగన్నాథ్ మీద జరిగిన అటాక్ గురించి మీరు సర్వే చేయడం చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఏదన్నా సినిమాలో ప్రాబ్లం వస్తే వెళ్ళి మా అసోసియేషన్ని కానీ ప్రొడ్యూసర్ని కానీ అడగాలి కానీ ఇలా డైరెక్టర్ దగ్గర వెళ్ళి చేయాల్సిన ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలియాలి. అండ్ దట్ టు డైరెక్టర్ ఈజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ సినిమాకి. డైరెక్టర్ అనేవాడు ఒక ఎంప్లాయీ తప్ప ఈజ్ నాట్ అన్ బాస్. అతను బాస్ కాదు. అలా అని వెళ్ళి డైరెక్టర్ ఒక్కరు మీరే పడడం అనేది కరెక్ట్ కాదండి. ఏదన్నా ఉంటే మా అసోసియేషన్ ఉంది, వాళ్ళకి ప్రొడ్యూసర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి కానీ అక్కడ కూర్చొని ఆ సంఘాల దగ్గర స్ట్రైక్ చేసుకోండి. కానీ అంతేగాని పూరి జగన్నాథ్ మీద పడి మాకు డబ్బులు ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలండి? షేర్ వస్తుంది, సినిమా హిట్ అవుతుంది. 20 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, 60 కోట్లు వచ్చింది పోకిరికి. ఏమన్నా ఇచ్చారా? పూరి జగన్నాథ్ ఆశించాడా? లేదు కదా. అలాంటప్పుడు మీరు ఎందుకండి ఆశిస్తారు? అవసరం లేదు. వెళ్ళి మా అసోసియేషన్ దగ్గర ఉండండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పని చేయండి. అంతేగాని మా పూరి జగన్నాథ్ అన్న మీద కానీ మీరు కానీ ఏదైనా యాక్షన్ తీసుకున్నారు అంటే మీ పైన మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. జరిగిన పూరి జగన్నాథ్ అటాక్ జరిగిందండి. ఆ అటాక్ ఏమాత్రం నచ్చలేదు నాకైతే. రీజన్ ఎలా అంటే ఒక డైరెక్టర్ అని అతను మూవీ తీస్తే ఆ లాభాలు కానీ నష్టాలు కానీ టోటల్గా ప్రొడ్యూసర్ తీసుకుంటాడు. ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక అటాక్ జరిగింది. ఆ పూరి జగన్నాథ్ జరగడం అనేది ఏమాత్రం కూడా నాకు ఇష్టం లేదు. రీజన్ ఏనా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి పోకిరి ఫిలిం తీశారు. ఆ పోకిరి ఫిలింకి అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చాయి. ప్రొడ్యూసర్లు ఏమైనా డైరెక్టర్ని పిలిచి ఏమన్నా మాకు ఎక్కువ లాభాలు వచ్చాయని షేర్ చేశారా? షేర్ చేయలేదు. ఇప్పుడు జరిగిన మూవీలో లాస్ గెయిన్ అనేది కేవలం ప్రొడ్యూసర్ మీదే దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు డైరెక్టర్ గారు కావాల్సిన ఎటువంటి లాస్ షేర్ కదండి, అంతా బాగుండాలని మూవీ తీస్తారు. ఆ మాత్రాన బాగుంది బాగాలేదు ఆ డెసిషన్ అనేది పబ్లిక్ మీదే ఉంటుంది. ఏమన్నా సరే లాభాలు నష్టాలు అనేది ఒకవేళ డిస్ట్రిబ్యూటర్స్కి ఏమైనా ప్రాబ్లం అయితే డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్తో మాట్లాడి ఈసారి కానీ పూరి జగన్నాథ్ మీద ఎటువంటి అటాక్ చేసినా సరే అది నెక్స్ట్ టైం అనేది రివెంజ్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అంతగా పూరి జగన్నాథ్ గారు లాస్ అయితే ఇంకా ప్రొడ్యూసర్లే పూరి జగన్నాథ్కి పిలిచి అమౌంట్ ఇవ్వాలి నెక్స్ట్ టైం బాగా తీయండి మూవీ అని చెప్పి. అలాంటి ఒక మూవీకి 2 మూవీలకి లాస్ వచ్చిందని చెప్పి ఏ డైరెక్టర్ కానీ కావాల్సి మనం తీసే మూవీ లాస్ అవ్వాలని ఏ డైరెక్టర్ చేయడు. ఇప్పుడు ఈసారి ఈ డైరెక్టర్ జరిగిన దాడి నెక్స్ట్ టైం ఏ డైరెక్టర్ జరగదని గ్యారంటీ ఏం లేదు కదా. కాబట్టి నెక్స్ట్ టైం పూరి జగన్నాథ్ ఎటువంటి అటాక్ చేసినా సరే అటాక్ చేసిన వాళ్ళకి మర్యాదే ఉండదు. ఇదే చెప్తాను లాస్ట్.
పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం కరెక్టే కానీ అసలు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే పబ్లిక్ అనేది ఎప్పుడు పూరి గారిని సపోర్ట్ చేస్తుంది. అసలు సపోర్ట్ చేయాల్సిందంతా ముందు సెలబ్రిటీసు. అతనితో సినిమాలు చేసిన వాళ్ళందరూ చాలా స్టార్స్ అయ్యారు. ఫర్ సపోజ్ మహేష్ బాబు పోకిరికి ముందు మామూలు స్టారే, ఇప్పుడు ఆ తర్వాత సూపర్ స్టార్ అయ్యాడు. అలానే అల్లు అర్జున్ కానీ చాలామంది స్టార్స్ అయ్యారు. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ పబ్లిక్ ఒపీనియన్ కాదు తీసుకోవాల్సింది. వన్స్ సెలబ్రిటీస్ కానీ సపోర్ట్ చేశారంటే ఇష్యూ అనేది బాగా సీరియస్ అవుతుంది. ప్లస్ ఇదే విధంగా దాడి ఇంకో డైరెక్టర్ మీద కానీ ఇంకో ప్రొడ్యూసర్ మీద కానీ జరగదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ మధ్య జరుగుతుంది ఇలాంటివన్నీ. డైరెక్టర్ అనేవాడు జస్ట్ ఒక ఎంప్లాయీ మాత్రమే. డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఇప్పుడు ఒక సినిమా మొన్న రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, దానికి 40 crores లాస్ వచ్చింది. ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ లోఫర్ అనే సినిమా ఒక 10 కోట్లు 12 కోట్ల బడ్జెట్తో తీశారు సినిమాని. అలాంటి సినిమాకి మహా అంటే ఒక 2-3 కోట్లు నష్టం వచ్చింటుంది. ఆ నష్టాన్ని నెక్స్ట్ సినిమాతో భర్తీ చేసుకోగలుగుతారు. దానికి పెద్ద సిరీస్ ఇష్యూ చేయడం ఎందుకు, దానిపై దాడి చేయడం అనేది చాలా రాంగ్. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు పక్కన మన తమిళ ఇండస్ట్రీ ఉంది. తమిళ ఇండస్ట్రీలో ఒక చిన్న ఇష్యూ జరిగినా సరే అందులో ఉన్న పెద్ద స్టార్స్ అందరూ ఒక యూనిటీగా ఉండి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఈరోజు పూరి సార్ ఉన్నారు, నెక్స్ట్ ఇంకో డైరెక్టర్, ఆ తర్వాత ఇంకో డైరెక్టర్. డిస్ట్రిబ్యూటర్లు డైరెక్టర్లను డబ్బులు అడగడం తప్పు. వాళ్ళు పోయి ఏమైనా ఉంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పోయి ప్రొడ్యూసర్తో మాట్లాడుకొని అక్కడ వాళ్ళు ఏమన్నా సాల్వ్ చేసుకుంటే అది బాగుంటుంది. డైరెక్టర్ దగ్గర పోయి ఆయనతో గొడవ పడడం మంచి పద్ధతి కాదు. మొన్న జరిగిన పూరి గారిపై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. లోఫర్ సినిమాకి పూరి గారు కేవలం దర్శకుడు మాత్రమే. ఆ సినిమా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు. డిస్ట్రిబ్యూటర్కి ఏదైనా సమస్య వస్తే వెళ్ళి ప్రొడ్యూసర్తో మాట్లాడుకోవాలి కానీ పూరి గారిపై దాడి ఏంటి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వి సపోర్ట్ పూరి సార్, వి స్టాండ్ బై పూరి జగన్నాథ్ సార్. ఈరోజు ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు బ్లాక్ బాస్టర్ లిట్లు ఇచ్చిన పూరి గారు, అలాంటి వ్యక్తిపై ఈరోజు జరిగిన సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోఫర్ సినిమాకు పూరి జగన్నాథ్ గారు కేవలం ఒక డైరెక్టర్ మాత్రం. అలాంటి డిస్ట్రిబ్యూటర్లకు ప్రాబ్లం ప్రొడ్యూసర్ తోటి ఉండాలి. అదే మా డైరెక్టర్ దగ్గరకు ఆయనతోటి గొడవపడడం దీనికి డిస్ట్రిబ్యూటర్ల ప్రాబ్లం ప్రొడ్యూసర్ దగ్గరికి పోవాలి. అంతే తప్ప ఇలాంటి పూరి జగన్నాథ్ గారిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐ సపోర్ట్ పూరి సార్. లోఫర్ సినిమా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి నిర్మాతలు అడగాలి కానీ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడం ఏంటి? దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐ సపోర్ట్ పూరి జగన్నాథ్ సార్. రీసెంట్గా పూరి గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పూరి గారు లోఫర్ సినిమాకు డైరెక్టర్ మాత్రమే, ఆయన ప్రొడ్యూసర్ కాదు. ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళి అడగాల్సింది ప్రొడ్యూసర్స్ని. అంతే మాత్రం డైరెక్టర్స్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. పూరి గారు అప్పట్లో ఎన్నో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ తీశారు. మరి అలాంటి ఒక సినిమా ఫ్లాప్గానే ఆయన మీద దాడి చేయడం ఏంటి? మేము చాలా బాధపడ్డాం, తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ వి వినాయక్ గారు అఖిల్ సినిమాకు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చారంటున్నారు. బేసిక్గా వి వినాయక్ గారి నార్మల్ రెమ్యునరేషన్ కంటే అఖిల్ సినిమాకు చాలా ఎక్కువ తీసుకున్నారు. సో ఆ ఎక్కువ తీసుకున్న అమౌంట్ని తిరిగి ఇచ్చారు. కానీ పూరి గారు సి కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో తక్కువ తీసుకున్నారు, రెస్పెక్ట్ని తక్కువ తీసుకున్నారు. దాన్ని రీఫండ్ చేయడం ఏంటి? ఇంకా అదే ఎక్కువ ఇప్పటికీ. వి సపోర్ట్ పూరి సార్, వి లవ్ పూరి సార్. మన పూరి సార్ గారు దర్శకత్వం వహించిన లోఫర్ సినిమా సి కళ్యాణ్ గారు నిర్మించారు. ఆ సినిమా కొన్ని లావాదేవీలో లాభ నష్టాలు జరిగినాయి. అప్పుడు అందువలన డిస్ట్రిబ్యూటర్లు కొందరు పూరి సార్ గారిపై దాడి చేశారు. దాడి చేయడానికి కారణం ఎందుకు? ఏదైనా లావాదేవీల విషయం ఉంటే ప్రొడ్యూసర్ గారైనా సి కళ్యాణ్ గారి వద్ద వెళ్ళి చర్చించాలి. ఆయన లేని ఎడల ఆయన కోసం వేచి ఉండి ఆయన వచ్చే వరకు వేచి చూడాలి. కానీ పూరి సార్ గారిపై దాడి చేయడం సమంజసం కాదు. సో ఐ లవ్ సపోర్ట్ పూరి సార్, వి సపోర్ట్ పూరి సార్, ఐ లవ్ యూ పూరి సార్. పూరి జగన్నాథ్ సార్ డైరెక్ట్ చేసిన మూవీ లోఫర్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. దాని నిర్మాత సి కళ్యాణ్ గారు. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల నష్టపోయింది. దాని డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి పూరి జగన్నాథ్ సార్ దాడి చేశారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే దాని ప్రొడ్యూసరు సి కళ్యాణ్ గారు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. అలాగని పూరి జగన్నాథ్ సార్ దాడి చేయడం మేము ఖండిస్తున్నాము. మీకు ఏమైనా సంబంధం ఉంటే కళ్యాణ్ సార్ని కండక్ట్ కావండి, మీ సమస్యలను పరిష్కరించుకోండి. మీ సపోర్ట్ పూరి సార్. గత 2-3 రోజులుగా జరిగిన సంఘటనలు పూరి జగన్నాథ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. లూఫర్ సినిమాకి సి కళ్యాణ్ గారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ప్రొడ్యూసర్తో చర్చించుకోవాలి. అంతేగాని పూరి జగన్నాథ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీ లవ్ యూ పూరి సార్, వీ స్టాండ్ బై పూరి సార్. 2-3 రోజులుగా టీవీలో చూస్తున్నామండి డైరెక్టర్ల మీద డిస్ట్రిబ్యూటర్ల దాడిని. చాలా కరెక్ట్ కాదు. సినిమాకి లాభాలు వస్తే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటాడు కానీ ప్రొడ్యూసర్లకి ఇవ్వడు, డైరెక్టర్లకి ఇవ్వడు. అలాంటప్పుడు నష్టాలు వస్తే ఎందుకు అడుగుతారు? ఈ పూరి అనేసే కాదు, ఇప్పుడు ఏ డైరెక్టర్ మీదైనా ఇది ఫ్యూచర్లో జరగచ్చు కదా. ఇది కరెక్ట్ కాదు, టాలీవుడ్కి మంచిది కాదు. ఇది నా ఒపీనియన్. ఇలా చేయడం చాలా తప్పు. అసలు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రొడ్యూసర్తో మాట్లాడుకోవాలి కానీ డైరెక్టర్లపైన దాడులు అది చేయడం చాలా అన్యాయం. అసలు ఇంతవరకు మేము ఇలా న్యూస్లో అసలు విననే లేదు.
అండ్ సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకి ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పగలను. లాస్ వస్తే అడగాలని ప్రొడ్యూసర్ని. ఒక డైరెక్టర్ అనేవాడు మూవీ బాగా వచ్చిందా రాలేదా అని మాత్రమే చూడగలడు. ఇలా మూవీ ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళేసి డైరెక్టర్ ఇంకోవటం ఎంతవరకు కరెక్ట్? అది అలా చేయడం చాలా తప్పు. ఈవినింగ్ ఒక న్యూస్ చూశాను. ఏంటంటే నాకు ఫస్ట్ బాగా నవ్వేస్తుంది అనమాట. ఫస్ట్ ఆ న్యూస్ చూసిన తర్వాత ఆ తర్వాత ఆలోచించాను, ఏంటి లోఫర్ 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 అని చెప్పి చాలా మంది లోఫర్ కూడా గమనించాను నేను ఈవినింగ్ టీవీలో చూస్తున్నప్పుడు. నాకు తెలిసింది ఏంటంటే ఒక విషయం అర్థం కావట్లేదు. ఇడియట్ మూవీ చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అప్పుడు హార్డ్కోర్ ఫ్యాన్ అన్నమాట రవితేజకి. యా చాలా బాగా వచ్చింది. ఆ సబ్జెక్ట్ ఎవరికో అనుకుంటా, ఎవరికో తీసేవారు, హిట్ ఇచ్చారు. ఎస్ నైస్. పూరి జగన్నాథ్ చాలా అద్భుతంగా చేశారు. దాని తర్వాత పూరి జగన్నాథ్ గారు చాలా మూవీస్ చేశారండి. చాలా మూవీస్ ఏంటంటే చాలా మంది బిగ్గెస్ట్ హీరోస్ కి బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆ టాలెంట్ ఉంది, చేయగలడు. మహా నటులే పూరి జగన్నాథ్ కోసం వెయిట్ చేస్తుంటారు డేట్స్ కోసం. ఎందుకంటే పూరితో ఒక మూవీ అన్న చేయాలి. అతి తక్కువ టైంలో బిగ్గెస్ట్ బ్రేక్ ఇవ్వడంలో పూరి జగన్నాథ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ ది తెలుగు ఇండస్ట్రీస్. ఓకేనా? అలాంటిది నాకు అర్థం కావట్లేదు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ లోఫర్స్ కొంతమంది ఉన్నారు. సారీ, లోఫర్ అనే మూవీ మన రీసెంట్ రిలీజ్ అయింది, చూసాను. లోఫర్ మూవీ కూడా ప్రాబ్లం ఏంటంటే షేర్స్ రాలేదో, స్టార్డమ్ లేదో, ఇంకోటి లేదో పక్కన పెట్టండి. ప్రతి ఒక్క హీరోకి కావాల్సింది ప్రయాణం అండి, ఫలితం కాదు అని హీరో ఆలోచిస్తాడు, డైరెక్టర్ ఆలోచిస్తాడు, యాజ్ వెల్ ప్రొడ్యూసర్ కూడా అదే ఆలోచిస్తాడు. బిజినెస్ అన్నాక లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ ఎప్పుడు ఉండవు. కానీ ఈ లాసెస్ వచ్చిన తర్వాత ఈ మధ్యలో వీళ్ళు లోఫర్స్ లాగా వచ్చి వీళ్ళు కొట్టుకోవడం అంటే నాకు అర్థం కావటం లేదు. పూరి అనౌన్స్ ఏమనుకుంటున్నారు మీరు? అసలు పూరి అంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక స్టార్డమ్ ఉన్నటువంటి డైరెక్టర్ ని మీరు ట్రీట్ చేసే విధానం ఇది నేను సహించను. ఏమనుకుంటున్నారు అసలు మీరు? హీరోకే అభిమానులు ఉన్నారండి, ప్రొడ్యూసర్కి అసలు ఉండరు. వెనకాల తెర వెనకాల నడిపించేది ఎవరైనా ఉన్నారంటే అది డైరెక్టర్ మాత్రమే. అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇవ్వలేదు. ఇది నేను ఖండిస్తున్నాను. ఇది ఎందరూ వెళ్తుందో కూడా నేను చూస్తాను. అనుకుంటూ ఉంటారేమో అందరూ కూడా ఏం జరుగుతుంది అనుకునేసి. మీరంతా వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో ముందు తెలుస్తుంది. ప్రజలు ఇంతవరకు దాని గురించి సైలెంట్ గా ఉన్నారు. ఒక్కసారిగా ప్రజలు తలుచుకున్నట్టు ఎంత దూరం వెళ్తుందో ఎందుకో చెప్తున్నారనమాట. చాలా మందికి తెలియదు. చెప్తారంటారు. చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు అనే విషయం మళ్ళీ తెలుస్తుంది. వన్స్ అగైన్ చెప్తున్నాను, లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పూరి జగన్నాథ్కి మేమందరూ ఉన్నాం. ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే లోఫర్ కాదు, జఫాస్ అనే ఇంకో మూవీ మేము తీస్తాం మీ మీదకి. జాగ్రత్త, టేక్ కేర్. డైరెక్ట్ ప్రొడ్యూసర్ని అడగాలి కానీ డైరెక్టర్ని అడగడం చాలా తప్పండి ఇది. ఏంటంటే ఇప్పుడు లాభాలు ఏమైనా వస్తే వాళ్ళు వెళ్ళి డైరెక్టర్కి ఏమి ఇవ్వరు కదా, అది వాళ్ళే పంచుకుంటారు కదా. సో వెళ్ళి ప్రొడ్యూసర్ని అడగాలి కానీ డైరెక్టర్ మీద దాడి చేయడం ఇది చాలా గౌరవం. అంటే ఇది దారుణంగా ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఏంది మరి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కానీ డైరెక్టర్తో ఏం పని ఉంటుంది అసలు? వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లకి నష్టం వస్తే డైరెక్ట్ వెళ్ళి ప్రొడ్యూసర్తో మాట్లాడాలి కానీ మరి దారుణంగా ఏంటంటే డైరెక్టర్ మీదకి వెళ్ళడం, ఇది నేను చాలా దారుణంగా ఖండిస్తున్నానండి దీన్ని మాత్రం. 2 days నుంచి పూరి గారి విషయంలో చూస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్ది చాలా వరకు తప్పండి. ఎందుకంటే సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మేము ఎంజాయ్ చేస్తుంటాం, చాలా వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్లాప్ అయిందనేసి డబ్బులు ఇవ్వాలని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా అడగడం చాలా వరకు తప్పు. ఏమైనా ఉంటే రిక్వెస్ట్గా అడిగి మంచిగా మాట్లాడి తీసుకోవాలే కానీ ఇలా దౌర్జన్యంగా చేయడం చాలా తప్పు. అయినా అసలు డైరెక్టర్కి అసలు సంబంధమే లేదండి. ఏమైనా ఉంటే ప్రొడ్యూసర్తో మాట్లాడి తీసుకోవాలి కానీ, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేదంతా ప్రొడ్యూసరే కాబట్టి ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడి ప్రొడ్యూసర్తో సెటిల్మెంట్ చేసుకోవాలి. అంతేగాని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ వల్లే నాకు నష్టం వచ్చింది అనేసి దౌర్జన్యంగా మాట్లాడడం వల్ల చాలా తప్పండి. అది చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్యాన్స్ మాస్టర్ అండి, నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. వెళ్ళి నేను నేర్పించడం వరకే నా బాధ్యత. అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది అది ప్రజలు నిర్ణయించుకోవాల్సింది. చాలా వరకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది నేను డ్యాన్స్ మాస్టర్ వల్లే ప్రోగ్రాము ఫ్లాప్ అయింది అనేసి నన్ను వచ్చి అడిగితే నాకేం సంబంధం? ఏమైనా ఉంటే కరస్పాండెంట్ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుకోవాలి. అదే విషయం ఇక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీలో జరిగింది. పూరి సార్ని ఎందుకు అడగడం? ఆయనది అసలు సంబంధమే లేదు ఓవరాల్గా ఎత్తుకుంటే. ప్రాబ్లం ఉంటే ప్రొడ్యూసర్ని అడగాలి కానీ డైరెక్టర్ని అడగదు. డైరెక్టర్ ఇన్ ది సెన్స్ ఓన్లీ డైరెక్షన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది కానీ ప్రొడ్యూసర్ వచ్చి ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం ఉంటే ప్రొడ్యూసర్ని అడిగితే సరిపోతుంది. We support Puri! Support Puri, sir. We support Puri, sir. I support Jagannath garu. Support Jagan, sir. Jagan, sir. We support Puri garu. Support Puri, sir. We love and support Puri, sir. Support Puri Jagannath. Exclusive. Support Puri, sir. Support Puri, sir.